మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడా వచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి దేవుడు మనలను 2 నెలలు కాపాడి 3వ నెలలోనికి దేవుడు మనలను తీసుకుని వచ్చారు. ఈ మార్చి నెల అంతా కూడా దేవుడు తన సన్నిధిని మనకి మన కుటుంబాలకి తోడుగా ఉంచి మన ప్రభు మనలను మన రాష్ట్రాన్ని దేవుడు కాపాడేటట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మా ప్రియమైన తండ్రి, 2 నెలలు మీరు మమ్మల్ని కాపాడి 3వ నెలలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చారు. అందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రాజా. ఈ దినమందు నీ సన్నిధిలో నీ పాదముల ఎదుట మేము కూడి ఉండగా ఇప్పుడు వాక్యముల నుంచి మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యానాంశము దేవుడు మనకు ఏమై ఉన్నాడు అనే అంశములో నుండి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మీ దగ్గర బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాము. 20వ వచనము. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకునుడి. ఈ లేఖన భాగములు మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకి ఏమై ఉన్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే మోషే ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలు జనాంగముతో ఆయన మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు అన్నాడు. ఆయన మనకి ఏమై ఉన్నాడంటే జీవమై ఉన్నాడు. ఆయన మనకి జీవం. 15వ వచనములో మనం చూసినప్పుడు అంటాడు కదా, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను అంటాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏమై ఉన్నాడంటే యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్నకు మూలము అన్నాడు. యెహోవా దేవుడు మీకు జీవమై ఉన్నాడు అని చెప్పి మోషే ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకి తెలియచేశాడండి. మనము కొత్త నిబంధనలో ఉన్నటువంటి దేవుని సంఘానికి పౌలు గారి ద్వారా దేవుడు చెప్పినటువంటి మాటను మనం చూస్తే కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చదివినప్పుడు మనకు జీవమై ఉన్న క్రీస్తు అనే మాట మనం చూస్తాం. ఇశ్రాయేలు జనాంగానికి మోషే చెప్పిన మాట, యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకు ఆయన మూలమై ఉన్నాడు అని చెప్తే, అపోస్తలుడైన పౌలు గారు కొత్త నిబంధన సంఘానికి ఆయన చెప్తున్న మాట ఏమంటున్నాడు, మనకు జీవమై ఉన్న క్రీస్తు, ఆయన మనకి జీవం, మన ప్రాణానికి మూలాధారము ఎవరు అంటే దేవుడే. దేవుడే మన ప్రాణానికి మూలాధారమై ఉన్నాడు గనుక ఆ మూలాధారమైనటువంటి ప్రభువుని మనము నిత్యము ఆయన సన్నిధానములో మనము గడిపే వారంగా మనం ఉండాలి. నిత్యము దేవుని కోసం జీవించే వారముగా మనం ఉండాలి అనే విషయాన్ని ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాం. ఆయన జీవము కలిగిన దేవుడండి. ఆయన మాట్లాడతాడు. ఆయన మన దగ్గరికి వస్తాడండి. ఆయనలో జీవముంది. నడుస్తాడు. ఆయన నోటితో మాట్లాడతాడు, ముక్కుతో వాసన చూస్తాడు, చెవులతో వింటాడు, ఆయన కాళ్ళతో నడుస్తాడు, చేతులతో ఆయన పని చేస్తాడు. ఆయనలో జీవముంది. ఆయన జీవము లేనివాడు మాత్రం కాదండి, ఆయన జీవము కలిగిన దేవుడు. ఆయనలో జీవముంది. ఆ జీవాన్ని మనకిస్తున్నాడు.
అందుచేత యేసు ప్రభువారు జీవమై ఉన్నాడు. యేసు ప్రభువారు జీవము కలిగిన దేవుడు. ఆ జీవము కలిగిన దేవుడి దగ్గరికి నువ్వు రాగలిగితే ఆయన నిన్ను జీవింపచేస్తాడు. నీ ప్రాణానికి, నీ ఆయుష్నకు మూలాధారం ఎవరంటే దేవుడే. అందుకు మీరు జీవాన్ని కోరుకోండి అంటే జీవము కలిగిన దేవుని మీరు కోరుకోమని దైవ లేఖనము మనకి తెలియచేస్తూ ఉంది. ఈరోజు జీవము కలిగిన దేవుణ్ణి అనేక మంది చేరలేకపోతున్నారు. జీవము కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధికి రాలేకపోతున్నారు. ఈయన జీవము కలిగిన దేవుడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన జీవింప చేస్తాడు. ఆయన మనలో జీవాన్ని పెట్టి మనను బ్రతికిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మనలోనికి జీవాత్మను రప్పించగలిగిన వాడు, మనలోనికి తన ప్రాణాన్ని ఇవ్వగలిగిన వాడండి. గనుక ఈరోజు మనకి ఏమై ఉన్నాడంటే ఆయన మనకి జీవమై ఉన్నాడు, మనను జీవింప చేసేవాడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, అనేక మంది జీవము లేని వాటి దగ్గరికి వెళుతున్నారు, జీవము లేనటువంటి స్థలాలకి వెళుతున్నారు. నా ప్రభువారు చెప్తున్నాడు, నేను జీవము కలిగిన వాడిని. నీ ప్రాణానికి, నీ దీర్ఘాయువునకు, నీ దీర్ఘాయుషునకు నేనే మూలమునై ఉన్నాను. నన్ను మీరు కోరుకోండి, జీవాన్ని కోరుకోండి అని చెప్పి దేవుని యొక్క లేఖనములు మనం చూస్తూ ఉన్నాం. ఒకరోజు దేవుని బిడ్డలారా, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జీవమైన దేవుడు. ఇదిగో మానవాళ్ళందరికీ జీవానివ్వటానికి వచ్చినటువంటి జీవాధిపతి అయినటువంటి ఆ ప్రభు, జీవరక్షకుడు ఆయన ఇదిగో పిలాతు ఎదుట నిలబడి ఉన్నప్పుడు ఆనాడు మత నాయకులు, ఆనాడు ప్రజలు దేవుని బిడ్డలారా నిలబడి ఉన్నప్పుడు పిలాతు అంటున్నాడు, ఇదిగో ఈయన నీతిమంతుడు, ఈయన జీవము కలిగిన దేవుడు, ఇదిగో నేను ఈయన్ని మీకు విడుదల చేస్తున్నానంటే వారు ఏమన్నారు తెలుసా? బందుపోటు దొంగ మాకు కావాలి, నరహంతకుడు మాకు కావాలి, కానీ ఈ జీవము కలిగిన యేసు మాకు అక్కర్లేదని జీవాన్ని వాళ్ళు తృణీకరించారండి. జీవాన్ని తృణీకరించారు. మాకు అక్కర్లేదు ఈ నిత్య జీవం అని చెప్పి వాళ్ళు అన్నారు. ఈరోజు జీవాధిపతి అయిన దేవుణ్ణి నాకు అక్కర్లేదని తృణీకరిస్తున్నావా? నష్టపోతావు. ఆయన నీ ప్రాణమునకు, నీ దీర్ఘాయుషునకు మూలమైనవాడు ఆయనే. ఆయన ఆయుషును పొడిగించగలడు, నిన్ను బ్రతికించగలడు, నిన్ను పోషించగలడు, నీకు మేలు చేయగలిగిన వాడు నా దేవుడు. ఆయన జీవము కలిగిన దేవుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. రెండవ మాట మనం చూసినట్లయితే ఆయన మనకి ఏమై ఉన్నాడు అంటే దేవుని బిడ్డలారా, ఒకటి జీవమై ఉన్నాడు. రెండవ మాట మనం చూసినట్లయితే నిర్గమకాండము 15వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, పరిశుద్ధ లేఖనములోనికి మనం వెళ్ళి 15వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. యెహోవాయే నా బలము, నా గానము. ప్రియులరా, ఈ భాగములు మనం చూస్తూ ఉన్నప్పుడు మోషే భక్తుడు, ఇశ్రాయేలు యొక్క ప్రజలు అందరూ వారు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వాగ్దానము చేయబడిన పాలు తేనెలు ప్రవహించే కానానికి వాళ్ళు బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎర్ర సముద్రము ఎదురైనప్పుడు ఎర్ర సముద్రము దగ్గర వారు ఆగిపోయి వాళ్ళు భయపడుతూ ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు, మీరు భయపడొద్దు, మీరు ఆగిపోవద్దు, మీరు సాగిపోండి, మీతో నేను ఉన్నాను అని ప్రభువు చెప్పి దేవుని బిడ్డలారా వారిని ధైర్యపరిచినప్పుడు మోషే నాయకత్వంలో వారు ఎర్ర సముద్రాన్ని దాటుకుని వారు వచ్చిన తర్వాత దేవుడు వారితో ఉన్నాడు, దేవుని సన్నిధి వారితో ఉంది. వాళ్ళు దాటుకుని వచ్చిన తర్వాత ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా దేవుడు చేసి దాటింప చేశాడు. ఇదిగో ఫరో సైన్యాన్ని, ఆయన రథాలను ఆ ఎర్ర సముద్రములు మునిగిపోయేటట్లుగా చేస్తున్నప్పుడు మోషే ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఈ కీర్తన పాడారంటండి. ఈ కీర్తన పాడారు. ఏమని పాడుతున్నారు వారు? యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగిల అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతులను ఆయన సముద్రములో పడద్రోసెను, యెహోవాయే నా బలము. దేవునామానికి మహిమ కలుగునుగాక. యెహోవాయే నా బలం. ఏంటి నీ బలం? ఏంటి నువ్వు ఇంత ధైర్యంగా ఉన్నావు? నీ వెనక ఎవరున్నారు అని ఎవరైనా అడిగితే నువ్వు చెప్పవలసినారు తెలుసా? నా వెనుక
నా దేవుడున్నాడు, నాతో నా దేవుడున్నాడు, నాలో నా దేవుడై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? నాకు బలమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోషే భక్తుడు చెప్తున్నాడు, యెహోవాయే నా బలం, నా బలం. సంసోను పుట్టినప్పుడు దేవుడు తన ఆత్మతో అతను నింపి బలపరిచాడండి, బలాన్నిచ్చాడండి. ఫిలిస్తీన్ని అవలేలగా ఓడించేస్తున్నాడు. దేవుని యొక్క ఆత్మ బలము అతని మీదకి వచ్చినప్పుడు ఫిలిస్తీన్లు ఓడిపోతున్నారు. వాళ్ళకి అర్థం కావట్లా, అసలు ఈ బలము ఎందులో ఉంది? ఇంత బలమైన కార్యాలు ఇతడు ఎలా చేయగలుగుతున్నాడు? వాళ్ళకి అర్థం కాల. దేవుని బలం మనుషులకి అర్థం కాదు. దేవునికి స్తోత్రం. ఆయన బలవంతుడు, ఆయన బలవంతుడు. ఫరోకి అర్థమయ్యేటట్లుగా చేశాడు ఆయన ఎవరో. ఆయన బలవంతుడు అని, ఆయన శక్తివంతుడు అని, ఆయన బలము ఆయన శక్తి ముందు ఈ లోకములో ఏ దేవతలు ఏ దేవుడు నిలవలేడు అని, ఏ మాంత్రిక శక్తులు నిలవలేవని ఫరో దగ్గర ఉన్నటువంటి గాడిని వారు గ్రహించగలిగారు. అప్పుడు మోషేని పిలిచి, మీకు ఒక దండమునైనా మీ దేవుని యొక్క బలము ముందు మా బలము చాలదు అని చెప్పి వాళ్ళ చేతులెత్తేశారు. ఈయన బలవంతుడై ఉన్నాడు, ఈయన నాకు బలమై ఉన్నాడు, ఈయన పరాక్రమశాలి. సముద్రము ఆయన బలం మీదట నిలవలేకపోయింది. యెహోవాయే నా బలం. దేవునికి స్తోత్రం. ఒక క్రైస్తవ విశ్వాసముగా నువ్వు ఒంటరిగా నిలవలసిన పరిస్థితి వచ్చిన, సమస్యల గుండెగాని వెళుతున్నప్పుడు, అనేక మంది మనుషుల మధ్య నీవు ఒంటరిగా ఉన్నప్పుడు భయపడొద్దు. బలమైన దేవుడు నీతో ఉన్నాడు, బలమైన దేవుడు మనతో ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, యెహోవా నా బలమా అంటాడు. దావీదు భక్తుడు 18వ కీర్తన 1వ వచనంలో యెహోవా నా బలమా. ప్రతి క్రైస్తవ విశ్వాసి పాడుకునే పాటల్లో ఒక పాట ఏంటి? యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా, దేవుని యొక్క సన్నిధానములో దేవుడు మనకేమై ఉన్నాడంటే బలమై ఉన్నాడు. ఆయన సంసోనికి బలమై ఉన్నాడు. ఫిలిష్తీయులు ఆయన ఏమి చేయలేకపోయారు, శత్రువును ఎదిరించగలిగాడు. ఇదిగో దేవుడు బలవంతుడైన దేవుడు. సహోదరి సహోదరుడా, నీతో ఆయన ఉన్నాడు. భయపడద్దు, అధైర్యపడద్దు, కృంగిపోవద్దు, కలవరపడద్దు, లేచి నిలబడు. ఆయన నిన్ను అభిషేకించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. శత్రువుకు మించిన బలాన్ని మన దేవుడు మనకిచ్చేవాడై ఉన్నాడండి. దావీదు భక్తుడు అంటున్నాడు, దేవుడు ఏమై ఉన్నాడు? నాకు బలమై ఉన్నాడు. మోషే భక్తుడు అంటున్నాడు, నాకు బలమై ఉన్నాడు. సంసోనికైనా బలమై ఉన్నాడు. ఎందులో ఉంది నీ బలము అంటే నా దేవునిలో ఉంది. చూడండి, సంసోను ఎంత బలమైన కార్యాలు చేశాడు కదా. దేనిని బట్టి? అభిషేకము కలిగినటువంటి వ్యక్తి. దేవుడు తనలో ఉన్నాడు, తనతో ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నప్పుడు, మనలో ఉన్నప్పుడు మనం బలవంతులంగా ఉంటామండి. అందుకే యోవేలు ప్రవక్త ఏమన్నాడు తెలుసా? మీలో బలహీనుడు నేను బలవంతుడిని అనుకోవాలంట. నేను బలవంతుడిని, నేను బలవంతురాల్ని, నేను బలహీనుడును కాదు అని మనం చెప్పాలంట. ఆయన ఏమై ఉన్నాడంటే, ఒకటి మనకి జీవమై ఉన్నాడు, మనను జీవింప చేసేవాడు, దినదినము మనల్ని జీవింప చేసేవాడు, మనం బ్రతికించేవాడు. మనము జీవిస్తున్నాము, మనం బ్రతుకుతున్నాము, మనం చలిస్తున్నామంటే కారణం ఆయన జీవం మనలో ఉంది. యేసును కలిగి మనం జీవించాలి. రెండవది, ఆయన మనకి బలమై ఉన్నాడు అనే విషయాన్ని దైవ లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. ఆయన మనకి బలం. దేవుడే మన బలం అండి. కొంతమందిని మనుషులను చూస్తే ఇంత బలంగా కనబడుతున్నవి ఏంటి అని అంటే, నా అనుకున్నారండి ఇదిగో ఫలానా వ్యక్తి అని చెప్తారు. కానీ మనతో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? దేవుడు, బలవంతుడైన దేవుడు.
అందుకే యేసయ్య ఒక మాట ఏం చెప్పాడు తెలుసా? నా చేతిలో నుండి మిమ్మల్ని ఎవ్వరిని అపహరింపలేరు అన్నాడు. ఎందుకంటే నేను అందరికంటే బలవంతుడను. బలవంతుడైన దేవుడు మనతో ఉన్నాడండి. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆయన ఏమై ఉన్నాడంటే మనకి బలమై ఉన్నాడు. ఈ ఎర్ర సముద్రం దగ్గర మోషే భక్తుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి పాడుతున్న పాట, యెహోవాయే నా బలము నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను నుతించెదను అంటాడు. ఎలా పాడుకుంటూ వస్తున్నాడంటే 3వ వచనంలో కూడా అంటాడు, యెహోవా యుద్ధ సూర్యుడు అంటాడు. ఆయన ముందు ఏ యుద్ధం చేసేటువంటి సైన్యాధిపతి సైనికులు ఎవ్వరూ నిలవలేరండి. కనుక ఆయన నాకు బలం. మనకు బలం ఆయనే. ఆయన మనలో ఉంటే మనం బలవంతులుగా ఉంటాం, శక్తివంతులుగా ఉంటాం, ఆరోగ్యవంతులుగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. ఆయనే నా బలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అవనగడ్డ ఏరియాలో పరిచర్య చేస్తున్నప్పుడు కొంతమంది వాక్యానికి ఇట్లా వ్యతిరేకంగా మాట్లాడి కొంత ఇబ్బంది కలిగిస్తూ ఉండేవాళ్ళు. నేను అలాగే ప్రార్థన చేసుకుని ధైర్యంగా ఉంటే ఒక 3 వచ్చి అన్నారు, ఏయ్ ఏంటి నీకెంత ధైర్యం, నీకెంత బలము, దేవుని చూచి అన్నాడు. పైకి చూపించి ఆయన చూచి అని చెప్పాను నేను. ఆయన మీకంటే అయిన బలవంతుడు. దేవునికి స్తోత్రం. మీకంటే అయిన బలవంతుడు, మీకంటే అయిన బలవంతుడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉండగా, సహోదరి సహోదరుడా, బలహీనతలో ఉన్నావా? భయపడద్దు, దేవుడే మన బలం. దేవునికి స్తోత్రం. 3వ మాట దైవలేఖనములో మనం చూద్దామండి. 46వ కీర్తన 1వ వచనం చదువుదాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ 46వ కీర్తన మనం చూస్తే కోరాహు కుమారులు ఈ కీర్తన రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ 46వ కీర్తనలో కోరాహు కుమారులు ఏమని పాడుతున్నారంటే, దేవుడు మనకి ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు అన్నాడండి. దేవుడు ఎవరంట? మనకి ఆశ్రయము. ఇక్కడ మీకు కొన్ని మాటలు చెప్తాను వినండి. ఇశ్రాయేలు యొక్క ప్రజలకి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడండి. ఇచ్చేటప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, మోషే, ఎవరైనా ఒకవేళ పొరపాటున ఎవరైనా ఒక వ్యక్తిని అనుకోని రీతిగా ఒకవేళ కొడితే, కక్షతో కాకుండా అనుకోని రీతిగా ఒకవేళ ఏదైనా చేసుకుంటే ఆ వ్యక్తికి జరగరాని నష్టం జరిగితే గనక ఈ వ్యక్తి పారిపోయి ఆశ్రయపురములో దాక్కోవాలి. ఆ ఆశ్రయపురములోనికి వెళ్ళి దాక్కున్న వ్యక్తిని ఆశ్రయపురములో నుండి ఏమాత్రం కూడా వెళ్ళి ఆ వ్యక్తికి కీడు చేయకూడదు, చంపకూడదు అని దేవుడు చెప్పాడు. 6 ఆశ్రయపురాలు దేవుడు వారి కొరకు ఏర్పాటు చేయమని చెప్పి దేవుడు మోషే ద్వారా మాట్లాడినప్పుడు దానిని యెహోషువ నాయకత్వంలో దేవుడు స్థిరపరిచాడు. 6 ఆశ్రయపురాలు. ఎవరైనా ఒకవేళ పొరపాటున తప్పు చేస్తుంటే, పొరపాటున ఏదైనా ఒక వ్యక్తిని కొట్టుంటే గనక ఆ వ్యక్తి పారిపోయి వచ్చి దాక్కోవడానికి ఆశ్రయపురం ఉంది. ఆశ్రయపురం ఉంది. ఇప్పుడు మన ఆశ్రయపురం ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రయాసపడి భారమోయిచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ఆశ్రయపురమైన దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. చేతులు చాపి దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనకి ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు అన్నాడు. కొన్ని మాటలు మీకు త్వరగా జ్ఞాపం చేస్తానండి. ప్రియులరా, పరిశుద్ధ లేఖనములు మనం చూచినప్పుడు మనము సమూయేలు గ్రంథంలోనికి మనం వెళదాము. కొన్ని మాటలు త్వరగా మనం చూద్దామండి. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువుతానండి. జనులు ఇశ్రాయేలు మీద రాజుగా దావీదును పట్టాభిషేకం చేశారని ఫిలిస్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిస్తీయులందరూ వచ్చిరి.
దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయెను. ప్రియులరా, ఈ లేఖన భాగములు మనం చూసినట్లయితే దావీదు అనేటువంటి భక్తుడిని దేవుడు దీవించటం ప్రారంభించాడు. దావీదు భక్తుడిని దేవుడు అభివృద్ధి చేయటం ప్రారంభించాడు. దేవుడు దావీదును హెచ్చించినప్పుడు దావీదునంట ఇశ్రాయేలు వారు రాజుగా పట్టాభిషేకం చేయటం జరిగిందండి. తమ మీద దావీదును రాజుగా ఉండమని చెప్పి పట్టాభిషేకము చేసినప్పుడు పట్టాభిషేకము జరుగుతూ ఉంది. దావీదు సంతోషిస్తూ ఉన్నాడు, దావీదు కుటుంబము సంతోషిస్తూ ఉంది. ఆ సంతోషదాయకమైనటువంటి ఆ సమయంలో ప్రజలు సంతోషిస్తున్నారు. సౌలు తర్వాత దావీదు భక్తుడు రాజుగా ఉంటే మనకెంతో మేలు జరుగుతుందని సంతోషిస్తూ ఉండగా ఆ టైంలో ఫిలిస్తీన్లు అసూయపడి దావీదు యొక్క భక్తుడిని రాజుగా అభిషేకిస్తున్నారనే విషయం తెలుసుకుని అతను పట్టుకోవాలని వచ్చారంట అండి. కొన్ని సందర్భాలలో నీవు సంతోషిస్తున్నప్పుడు, నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు, నువ్వు మంచిగా ఉన్నప్పుడు శత్రువు వారవలేడండి. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అసూయ, అహంకారము ఈ రెండు బలమైనటువంటి శత్రువులు. ఈ రెండు భయంకరమైనటువంటి ఒక రకమైనటువంటి జబ్బు. డాక్టర్ దగ్గర తగ్గవు. ఈ అసూయ అనే జబ్బుకి, అహంకారం అనే జబ్బుకి మెడిసిన్ లేదు. ఈ రెండు ఉన్నవాళ్ళు సంతోషంగా ఉండలేరు, ఎదటి వారిని సంతోషంగా ఉండనివ్వరు. ఇప్పుడు వీరు ఫిలిస్తీన్లు ఎలాంటి వాళ్ళు అంటే అహంకారులు, అసూయ పరులు. అసూయ అహంకారం వారిలో ఉంది. అయితే వీరు దావీదును పట్టుకొని వస్తే దావీదు వెంటనే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆశ్రయము పొందటానికి ఎక్కడికి వెళ్ళాడు? ప్రాకారము కలిగినటువంటి స్థలములోనికి వెళ్ళిపోయాడు. దేవుడే అతనికి ఆశ్రయము, దుర్గమునై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, కొన్ని మాటలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ లేఖనములు మనం చూసినప్పుడు కీర్తనలు గ్రంథములోనే ప్రియులరా మనము 31వ కీర్తన 21 వచనములో చూస్తే, ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు, ఆయన స్తుతి నొందునుగాక అంటున్నాడు. చూచారా ఎలా ఉన్నాడంట? ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను నాకు చూపి ఉన్నాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. 32వ కీర్తన 7వ వచనములు ఏమంటాడంటే, నా దాగు చోటు నీవే, శ్రమ నుండి నీవు నన్ను రక్షించెదవు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏమై ఉన్నాడు? ఆశ్రయమై ఉన్నాడు, దుర్గమునై ఉన్నాడు. శత్రువు అక్కడికి రాలేడు, శత్రువు ప్రవేశించలేడు. దేవుని యొక్క భద్రత అక్కడ ఉంది, దేవుని యొక్క మహిమ అక్కడ ఉంది. శత్రువు రాలేడు. దేవుడే ఆశ్రయముగా ఉన్నాడు. దేవుని యొక్క ఆశ్రయము కిందకి మనం రావాలండి. మలాకి ప్రవక్త ప్రవచిస్తున్నాడు, ఆయన రెక్కల క్రింద మనకి దేవుని బిడ్డలారా ఆరోగ్యం, ఆయన రెక్కల క్రింద మనము సురక్షితముగా ఉండగలము అని చెప్పి దాని యొక్క మలాకి ప్రవక్త కూడా తెలియచేస్తూ ఉన్నాడు. మనకి ఆయన ఏమై ఉన్నాడంటే ఆశ్రయమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునామానికి మహిమ కలుగునుగాక. 28వ కీర్తన 7వ వచనం 8వ వచనములు అంటాడు, యెహోవా నా ఆశ్రయము, నా కేడము. దేవునామానికి మహిమ కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మకించును గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా తన ప్రజలకు ఆశ్రయము. ఆయన దగ్గరికి నువ్వు రాగలిగితే ఆయనే నీకు ఆశ్రయము, నీ కుటుంబానికి ఆశ్రయము. లోకములో నీకు ఆశ్రయము లేదా? నీ బంధువుల దగ్గర నీకు ఆశ్రయము లేదా? నీ స్నేహితుల దగ్గర నీకు ఆశ్రయము లేదా? నా యేసు ప్రభువారి దగ్గర నీకు ఆశ్రయము దొరుకుతుంది, నీకు భద్రత దొరుకుతుంది. ఆయనే మన ఆశ్రయ
పురమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇకపోతే నాలుగవదిగా మనం చూసినట్లయితే ఆయన మనకి ఏమై ఉన్నాడు అంటే, ప్రియులరా, మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినప్పుడు యోబు గ్రంథము 22వ అధ్యాయంలోనికి మనం వెళదాం. యోబు గ్రంథం 22వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు సర్వశక్తిమంతుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండెను. దేవుడు మనకి ఏమై ఉన్నాడంటే, ఆయన మనకి అపరంజి అంటే బంగారమై ఉన్నాడంట. బంగారాన్ని వెండిని ప్రేమించి బంగారు లాంటి యొక్క ప్రభువునికి దూరమైపోతున్నారు ఈనాడు అనేక మంది. దేవుడే మనకి అపరంజి, ప్రశస్తమైన దేవుని బిడ్డలారా వెండిగా ఆయన ఉన్నాడు. బంగారము వెండిగా ఆయన మనకున్నాడు అంటున్నాడు. గమనించారా? దేవుడు మనకేమై ఉన్నాడంటే ఇప్పుడు ఆయన అపరంజిగాను వెండిగాను ఉన్నాడు. 24వ వచనం అంటాడు, 23 నుంచి గనక చూస్తేనండి ఏమంటాడంటే, సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదువు. మట్టిలో నీ బంగారమును ఏటి రాళ్ళలో ఓఫీరు సువర్ణమును పారవేము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగా ప్రశస్తమైన వెండిగా ఉంటాడు. అంటే వెండి బంగారాలకు నువ్వు దూరంగా ఉండి ఈ లోక సంబంధమైన వెండి బంగారాలకి, ఆయన నీకు బంగారముగా వెండిగా నేనుంటానంటున్నాడు. ఇప్పుడు అందరూ ఏమంటున్నారు? ఆయన మాకు అక్కర్లా, ఈ లోకం ఉంటే చాలు. గెహాజీ ఏమనుకున్నాడు? నాకు నయమాను తెచ్చిన బట్టలు, నయమాను తెచ్చిన బంగారము వెండి కావాలి కానీ ఎలీషా దేవుడు నాకు అక్కర్లేదు అనుకుని తృణీకరించాడు. కుష్టివ్యాధి తెచ్చుకున్నాడు. యేసు ప్రభు వారిని దేవుని బిడ్డలారా వెంబడించినటువంటి ఇస్కరియోతు యోధ యేసు ప్రభువుని విడిచిపెట్టి 30 వెండి నాణేలు వెంబడి పరిగెత్తి ప్రాణాన్ని కోల్పోయాడు. ఇదిగో ఆ రోజు అపోస్తలుడైన పౌలు ఏవేవి నాకు లాభకరముగా ఉన్నావో అవి క్రీస్తు నిమిత్తము నష్టపరుచుకుని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందటానికి గురి ఎద్దకి వెళ్తున్నాను అన్నాడు. నాకు ప్రభు కావాలి, నాకు ఈ లోకం అక్కర్లా, లోకం నాకు మురుకు, లోకములో ఉన్న లాభాలన్నీ నాకు పెంటతో సమానం అన్నాడు. అదండి నిజమైనటువంటి భక్తి జీవితం అంటే. అదండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకా మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఇంకొక మాట చూపించి ముగిస్తానండి. 5వదిగా మనం చూసినట్లయితే ఆది కాండము 15వ అధ్యాయము మొదటి వచనం ఒక్కసారి చదువుకుందామా అండి. ఆది కాండం 15వ అధ్యాయం మొదటి వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు అంటున్నాడు, నేనే నీకు బహుమానమనయ్యా, నేను నీకు బహుమానాలు ఇస్తా అంటే అబ్రాహం అంటున్నాడు, దేవుడా ఏదిచ్చినా ఏమి నాకు సంతానం లేదు కంటే నేనే నీ బహుమానం, నేనే నీకు బహుమానాన్ని ఇస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను అభివృద్ధి చేసేవాడిని నేనే, నేను ఆశీర్వదించేవాడిని నేనే, నీకు సంతానం ఇచ్చే సంతానాన్ని విస్తరింప చేసేవాడిని నేనే, నీ ఆస్తికి వారసునిచ్చేవాడిని నేనే, నీకు సంతోషం ఇచ్చేవాడిని నేనే, నీ బహుమానం అత్యధిక మగును, నేనే నీ బహుమానం. ఎంత గొప్ప వాగ్దానాలు దేవుడి దగ్గర ఉన్నాయండి. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధానములో ఆయన అంటున్నాడు, నేనే నీ బహుమానాన్ని. గనుక దేవుడు మనకి జీవమై ఉన్నాడు, దేవుడు మనకి బలమై ఉన్నాడు, దేవుడు మనకి ఆశ్రయమై ఉన్నాడు, దేవుడు మనకి వెండి బంగారమై ఉన్నాడు, దేవుడే మన బహుమానమై ఉన్నాడు. ఆయన ఇంత గొప్ప దేవుడై ఉండగా ఆ గొప్ప దేవుడికి ఈ చిన్న హృదయంలో చోటిచ్చి ఆయన కొరకు జీవించగలిగితే నీ బహుమానాన్ని అత్యధికంగా దేవుడు చేయబోతున్నాడు. తల్లవంచని ప్రార్థన. తండ్రి, వాక్యములో నుంచి మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం. ఇంతవరకు తోడుగా ఉన్నారు, మీకు వందనాలు. ఈ దినమందు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాను. వాక్యానుసారమైన జీవితము ఇక్కడ నిలబడ్డ నాకు, వింటున్న బిడ్డలకి మీరు దయచేయండి. నాయనా, మేము నిన్ను ఆధారం చేసుకుని జీవించడానికి సహాయం చేయండి, కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృపయు,
పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం కూడిన మనకును ఆయన వెంబడిస్తున్న సకల భక్తులకు ఈ నెలంతా తోడయ్యండి కాపాడునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి.